పౌరుషాల గడ్డ ఆళ్లగడ్డలో మరో ఆడబిడ్డ రాజకీయ రంగ ప్రవేశం చేస్తోంది. రాయలసీమలో మహిళా నేతగా రాణించిన శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల తన తల్లికి వారసురాలిగా నియోజకవర్గ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఎన్నికలకు ముందు అనుకోకుండా యాక్సిడెంట్ లో శోభానాగిరెడ్డి చనిపోవడం, ఆ తర్వాత ఎన్నికల్లో దివంగత శోభానే గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్న అఖిలతో మా ప్రతినిధి భావన ఫేస్ టు ఫేస్. అందమైన చిరునవ్వు, అంతకంటే అందమైన ముఖ వర్చస్సు, వాటన్నిటికీ మించి అందమైన కుటుంబం, ప్రజా జీవితం, వీటన్నిటిని అర్ధాంతరంగా వదిలేసి దూరమయ్యారు శోభానాగిరెడ్డి. ప్రస్తుతం శోభానాగిరెడ్డి వారసురాలుగా శోభానాగిరెడ్డి భూమానాగిరెడ్డి మొదటి సంతానం అఖిల ప్రియ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం అఖిల మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అఖిల గారు ఎలా ఉన్నారు అనేది అడగలేం, ఎందుకంటే కుటుంబంలో తల్లిని కోల్పోయిన కుటుంబం ఎలా ఉంటుందో అనేది మేము అర్థం చేసుకోగలం. ఇప్పుడు మీరు ఆ జ్ఞాపకాల్లోంచి ఏమైనా బయటకు రాగలుగుతున్నారా? లేదండి, అమ్మ లేని లోటు అనేది మాకు ఎప్పటికీ ఉంటుంది. ఆమెను మర్చిపోయి అయితే మేము లైఫ్ లీడ్ చేయలేము. మేము ఏ చిన్న పని చేసినా తను గుర్తు వస్తూనే ఉంటుంది. సో తను మర్చిపోవడం అనేది ఇంపాసిబుల్. ఇంకా అంటే ఒక్కసారిగా ఎవరు ఊహించలేండి అది యాక్సిడెంట్. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది? బయటికి ప్రచారానికి వెళ్లే ముందు ఆమె ఎలా ఉన్నారు ఇంట్లో? April 24th యాక్చువల్గా యాక్సిడెంట్ అయింది. ఆ రోజు మొత్తం అమ్మ చాలా బిజీగా ఉన్నారు. తను క్యాంపెయినింగ్కి వెళ్ళారు, వచ్చారు. యాక్చువల్గా నంద్యాలలో షర్మిలక్క గారు వస్తున్నారని చెప్పి అమ్మ కూడా వెళ్ళారు. అమ్మతో పాటు నేను కూడా ఆ రోజు వెళ్ళాల్సింది, కానీ ఫస్ట్ రమ్మన్నారు. తర్వాత నువ్వు వద్దులే నాన్న, నువ్వు ఇంట్లో ఉండు, చెల్లికి ఒంట్లో బాగాలేదని చెప్పి తనే వెళ్ళారు. నంద్యాల నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు 11 o'clock 10:45 ఆ టైంకి మాకు కాల్ కూడా చేశారు. లంచ్ డిన్నర్ అయిపోయిందా నాన్న, ఇంటికి వస్తున్నానని చెప్పి. ఫోన్ పెట్టేసిన 2 minutesకే మాకు కాల్ వచ్చింది, అమ్మకి యాక్సిడెంట్ అయిందని. ఫస్ట్ యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పుడు చిన్నది అనుకున్నాము, ఎందుకంటే అమ్మ వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నప్పటి నుంచి ట్రావెలింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. సో చిన్నదనుకుని మేము పెద్ద అంత రియాక్ట్ అవ్వలేదు. అంటే ఇంతకు ముందు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా కాల్స్ రావడం అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్, ఎక్కడ బండి తగిలిందని చెప్పి కాల్స్ వచ్చాయి, కానీ ఇంత పెద్దగా ఎప్పుడు మాకు రాలేదు. సరే యాక్సిడెంట్ అయిందని ఊరుకున్నాం. తర్వాత మనిషి వచ్చి పెద్ద యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఎప్పుడు అమ్మ ముఖము చాలా ప్లెజెంట్గా నవ్వుతూ కనిపించే ముఖం తనది. సడన్గా అట్లా మేము బ్లడ్ అంతా చూసినప్పుడు మేము గుర్తుపట్టలేదు ఫస్ట్ అమ్మని. అమ్మ కాదని అనుకున్నాము. తర్వాత ఇంకా నంద్యాలకి తీసుకురావడం, తర్వాత హైదరాబాద్కి వెళ్ళడము. అప్పటి వరకు తను ఫైట్ చేసింది. మేము హైదరాబాద్కి రీచ్ అయిన ½ an hourకి ఇంకా డాక్టర్స్ డిక్లేర్ చేశారు ఇంకా అమ్మది అవ్వదు అని. అంటే ఆ రోజు సిక్ అయ్యారు, హెల్త్ కూడా బాగోలేదు అనేసి? లేదు, సిక్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే అమ్మ ఎప్పుడు పాలిటిక్స్ వచ్చిన ఫస్ట్ నుంచి నాన్నగారు తనతో ఎప్పుడు ఉండేవారు అనమాట. ఏ ఎలక్షన్కైనా నాన్నగారు ఉండేవాళ్ళు. ఈ ఎలక్షన్స్కి ఏంటంటే నాన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడంతో నంద్యాల ఎక్కువ ఉన్నారనమాట. సో కొంచెం దిగులు ఉండేది అమ్మకి. అది ఒక చిన్న టెన్షన్, కొంచెం సాడ్గా ఉన్నారే, కానీ హెల్త్ ప్రాబ్లమ్ వైజ్ అసలు అమ్మకి ఏం ప్రాబ్లం లేకుండా, ఏమన్నా కొంచెం టైర్డ్ అయి ఉండొచ్చు, అంతేకాని హెల్త్ అయితే బాగానే ఉంది. అంటే వన్స్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ తర్వాత ఈ మళ్ళీ మీరు రావాలి శోభానాగిరెడ్డి గారి ప్లేస్లోకి అని మీ ముందు ప్రపోజల్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? అయితే మీకే అనిపించిందా? లేదు, రాజకీయాల్లోకి రావాలని అమ్మకి ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఫ్యామిలీలో మాకు ఎప్పుడు ఆ టాపిక్ కూడా రాలేదు. నేనైతే అసలు రాజకీయాలకు ఎప్పటికీ ఆ టాపిక్ కూడా దూరంగా ఉండేదాన్ని. ఎలక్షన్స్ టైంలో శోభ గారు లేరని అందరికీ తెలుసు, కానీ భారీ మెజారిటీతో ఆమెను గెలిపించారు ఆళ్లగడ్డ ప్రజలు. ఎలా ఆమె అంత విశ్వాసాన్ని ఆళ్లగడ్డ ప్రజలకి చూపించారంటారు? ఏం చేశారు మీ అమ్మగారు ఆళ్లగడ్డ ప్రజలకి? అమ్మ పుట్టి పెరగడము, చదవడము అంతా ఆళ్లగడ్డలోనే జరిగింది. సో అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయో తనకి చిన్నప్పటి నుంచి చూసింది కాబట్టి తనకి బాగా తెలుసు. అక్కడ ఎక్కువ గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. సో ఏ గ్రూప్తో ఎవరితో ఎలా ఉండాలి, ఎవరికి ఒక సమస్య వస్తే అది ఎలా డీల్ చేయాలి అనేది చాలా బాగా తెలుసు అమ్మకి. ఇంటికి ఇప్పుడు ఏదైనా ఆళ్లగడ్డలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు పోలీస్ స్టేషన్లకు కానీ కోర్టులకు కానీ వెళ్ళరు. అది తీసుకొచ్చి అమ్మ ముందర నాన్న ముందరగా పెట్టి సాల్వ్ చేసుకుంటారు. సో అది ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా శోభమ్మ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ తను ఇవ్వగలిగింది ప్రజలకి. సో అదే కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఫోన్ చేసినా తను అవైలబుల్గా ఉండడము, ఇవన్నీ ప్రజలు చూశారు. కాబట్టి మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా శోభమ్మ లేదని తెలిసి వాళ్ళకి ఆమెకు ఓటేస్తే చెల్లుతుందా లేదా అని కన్ఫ్యూజన్ చాలా ఉండే.
ఇంట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు శోభ గారు లేరు కాబట్టి అటు మీ నాన్నగారికి పెద్ద సపోర్ట్ అయినా మీరే ఉన్నారు, లేకపోతే ఇటు పొలిటికల్గా అయినా మీరే ఉన్నారు. మీరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుందాం అనుకుంటున్నారు? నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ. సో అందరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నాన్నగారు ఏంటంటే అమ్మది అయిన తర్వాత కొంచెం డల్ అయిపోతారు, లేదంటే కొంచెం వీక్ అయిపోతారు అని చాలామంది అనుకున్నారే, కానీ ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఆయనకున్న నమ్మకం 1000 టైమ్స్ ఇంకా ఆయన స్ట్రాంగ్గా చేస్తుంది. సో ఆయనను చూసి మేము ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. తప్పకుండా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే నాన్న వరకు వెళ్ళకుండా మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. నాకు నేను ఎంతవరకు అయితే చేయగలుగుతానో అంతవరకు నేను ఆలగడ్డ సమస్యలు నాన్న వరకు తీసుకెళ్లకుండా అక్కడ మాకు ఫ్యామిలీ సపోర్ట్తో కానీ అక్కడి వరకు నేనే చూసుకోగలుగుతాను కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కాబట్టి వచ్చే రోజుల్లో నాన్న వరకు తీసుకెళ్లకుండా చూడాలనేది నా కోరిక. మిమ్మల్ని ఎవరన్నా అన్నారా మిమ్మల్ని చూడంగానే సేమ్ టు సేమ్ శోభా నాగిరెడ్డి గారిలా ఉన్నారు అనేసి? చాలా మంది అన్నారు, ఎందుకంటే మీ ఫీచర్స్ అన్ని ఆల్మోస్ట్ అలానే కనబడుతున్నాయి. అవును, అంటే అమ్మ తర్వాత నేను అంటే కొంచెం ముగ్గురం ఒకేలాగా ఉంటాం అనమాట. సో అమ్మని చూసిన వాళ్ళందరూ నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా అచ్చం మీ అమ్మలాగా ఉంటావు నన్ను కూడా చాలా మంది. ఎలక్షన్స్ లో మీకు ఇది ప్లస్ అవ్వచ్చేమో కదా? చెప్పలేము, అది ప్లస్ అని అనుకోను, కానీ చూడంగానే అది పాపం ప్రజల అమాయకులు, వాళ్ళు చూడంగానే అమ్మలాగా ఉందని అనుకోవచ్చు. కానీ ఐ థింక్ నమ్మకం మనం చేసే పని దాన్ని బట్టి కూడా వాళ్ళకి నా మీద నమ్మకం కలగాలి. అంటే మీరు మీ అమ్మగారిని ఎంత మర్చిపోలేకపోతున్నారు అనేది మేము ఇక్కడ చూస్తూనే ఉన్నాము. మీరు ఇక్కడ అమ్మ అని పచ్చబొట్ట వేయించుకున్నారు. అవునండి, టాటూ. అవును, యాక్చువల్గా అమ్మది అయిన తర్వాత అమ్మ చాలా గుర్తొస్తుండేది నాకు. అమ్మ పేరు పచ్చబొట్టు పెట్టించుకోవాలని నాకు చాలా కోరికగా ఉండేది. ఇంతకుముందు కూడా ఉండేది. ఇటుపక్క నాన్నది ఉంది, ఇటుపక్క అమ్మది వేయించుకోవాలని అనుకుని, సో ఇక్కడ అమ్మది అయిన తర్వాత మీరు ఫస్ట్ నాన్న కూతురా? అంటే నాన్నతో నేను ఎక్కువ క్లోజ్, చెల్లి తమ్ముడు అమ్మతో క్లోజ్ అని మేము ఎప్పుడు ఆట పట్టిస్తుంటారు అనమాట. నాన్నతో సమస్యలు ఏం చెప్పుకునేదాన్ని కాదు, అమ్మ దగ్గరికి ఎక్కువ వెళ్ళేదాన్ని అనమాట. సో అమ్మ నాకు బాగా క్లోజ్. అంటే అమ్మది అయిన తర్వాత రియలైజ్ అయ్యాను అమ్మకి చాలా క్లోజ్ అయ్యాను. జగన్ గారి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఎటువంటి అనుబంధం ఉంది? శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు, తర్వాత మా కుటుంబం అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులమండి. అమ్మ చాలా ఫాలో అయ్యేది రాజశేఖర రెడ్డి గారిని. ఆయన చనిపోయిన తర్వాత చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు. తర్వాత జగనన్న ఎప్పుడైతే పార్టీ పెడుతున్నారు వాళ్ళతో ఉండాలని అమ్మ వాళ్ళు డిసైడ్ అయ్యారో ఆ రోజు నుంచి నాన్న అమ్మ ఇద్దరు వెనక్కి తిరిగి చూసింది లేదు. ఎప్పుడు వాళ్ళతో ఉండాలి, వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, మనం ఎంతైతే వాళ్ళ కోసం చేయగలుగుతామో మనం చేయాలనే వాళ్ళు ముందుకెళ్ళారు. ఇంకా విజయమ్మ గారు అయితే ఆ అమ్మతో చాలా క్లోజ్. అమ్మ అయితే విజయమ్మ గారి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా తన కళ్ళల్లో ఒక సంతోషం చూసేవాళ్ళము. ఎందుకంటే అమ్మమ్మ చనిపోయిన తర్వాత అమ్మ చాలా క్లోజ్ ఉంటుంది అమ్మమ్మతోటి. తను చనిపోయిన తర్వాత చాలా ఫీల్ అయ్యి చాలా మిస్ అవుతుండే. మళ్ళీ విజయమ్మ గారు పరిచయం అయ్యి తనతో క్లోజ్ అయినప్పుడు తనలో ఒక అమ్మని చూసుకున్నారు. విజయమ్మ గారు కూడా అమ్మని ఒక కూతురులాగానే ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ చాలా చాలా క్యూట్గా చాలా బాగా ఉండేది. ఏదైనా ఫంక్షన్ ఉన్న వాళ్ళు అమ్మకు బట్టలు పెట్టేవాళ్ళు, లేదా ఇక్కడ ఏదైనా జరిగినా వాళ్ళకి పంపివ్వడం కానీ ఎప్పుడు జరుగుతూ ఉండేవి. ఏదైనా అవుట్ స్టేషన్కి వాళ్ళు ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా విజయమ్మ గారు లంచ్ అయిపోయిన వెంటనే శోభాకి స్వీట్ తీసుకురండి, తనకి అలవాటు ఉంది, పడుకునేటప్పుడు తనకి పాలు ఇవ్వండి అని చిన్న చిన్నవి కూడా అమ్మని బాగా దగ్గరుండి చూసుకునేదన్నమాట. అమ్మ అవి ఇంటికి వచ్చి మాకు చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉండేది. చాలా మంచి అనుబంధం ఉండేది మా కుటుంబం కానీ జగనన్న కుటుంబం కానీ. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు అమ్మది ఇన్సిడెంట్ అయినప్పుడు. విజయమ్మ గారు ఏడుస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే విజయమ్మ గారు వస్తున్నారంటే టకటక లేచి పనులు చేసేవాళ్ళు అనమాట. నాన్న అనేవారు విజయమ్మ వచ్చినప్పుడైనా శోభ లేస్తుందేమో హోప్ ఉండేది మాకు అని నాన్న ఫీల్ అవుతుండే. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది మీరే ఆళ్లగడ్డ తరపున వైసీపీ తరపున నిలబడబోతున్న క్యాండిడేట్ అని. మీరు ప్రధానంగా మీ అమ్మగారి నుంచి తీసుకునే బెస్ట్ క్వాలిటీ ఏంటి? ప్రజల్లోకి వెళ్లే ముందు మీరు ఆమె నుంచి తీసుకునే లక్షణం ఏంటి, ఏదనుకుంటున్నారు? ఇప్పటి వరకైతే నాకు పోటీ చేయమని చేస్తున్నామని ఎవరు నాకు ఇంతవరకు చెప్పలేదు. డిస్కషన్ అయితే జరిగి ఉండొచ్చు, కానీ నా వరకు అయితే మీరు చేస్తున్నాను కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. ఒకవేళ అట్లా రాకపోయినా కూడా ఒక పార్టీలో నేను ఒక వర్కర్గా కూడా నేను పంచడానికి రెడీగా ఉన్నాను. అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే తన ప్రజల్ని నా అనే అనుకొని తను ముందుకెళ్ళింది. అదే ప్రకారంగా వీళ్ళు నా ప్రజలు, ఇది నా నియోజకవర్గం అని నేను అనుకొని
తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నా సమస్య, ఇది నేను తీర్చాలనే యాటిట్యూడ్తో నేను ముందుకెళ్తున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అమ్మ పోలికలే కాదు, అమ్మ లక్ష్యాలు కూడా తనవే అంటున్నారు అఖిలప్రియ. ఆళ్లగడ్డ ప్రజల కోసం కార్యకర్తగానైనా పనిచేస్తానంటున్న అఖిలప్రియ రాజకీయంగా వేయబోతున్న తొలి అడుగు సక్సెస్ దిశగా సాగాలని కోరుకుందాం.